హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మాధవిని. మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను టమాటాలు వేసిన చెట్టు అండి. సో ఇప్పుడు కాయలన్నీ పండిపోయాయి. ఆల్మోస్ట్ 3 kgs వచ్చేసాయి. ఇంకొకసారి పండితే కాయలన్నీ అయిపోయినట్టే. చెట్టు కూడా వాడిపడిపోయింది, ఎందుకంటే ఎరువు వేసాం కదా, వేడి ఎక్కువ ఉంటుంది. ఒకసారి మీకు చూపించేద్దామని వీడియో తీస్తున్నాను. ఇప్పుడైతే కాయలన్నీ పండిపోయాయండి. ఇంతకుముందు కూడా కాయలు అయితే కోసాను, నిన్న కాక మొన్నే 3 days బ్యాక్ కోసేసాను. కానీ మళ్ళీ పంటకు వచ్చేసినాయి. చూడండి, మొత్తం కాయలన్నీ పండిపోయాయి. పైగా మాకు వానర్ సైన్ వచ్చేసింది. చెట్టు కొంచడానికి కూడా వీల్లేదు. చూస్తున్నారు కదా, ఇది కాయలన్నీ కోయబోతున్నాను. ఈ మొత్తం చెట్టు మొత్తం మీద 3 kgs వచ్చేసాయండి. కోసి చూపిస్తానండి. ఇదిగోండి, కాయలన్నీ దోరకు వచ్చేసాయి. మొత్తం పండిన వరకే కోస్తానండి, చూపిస్తాను కోసి. ఏముంది, నిజానికి పురుగు పడుతుందండి. దోమపోటు పోయింది అనుకున్నా కానీ పురుగు పడుతుంది. దీనికి ఏ మందులు వేయాలో అయితే నాకు తెలియదు. ప్రస్తుతానికైతే అట్లాగే ఉంచేసాను. ఇంకా కోసి ప్లేట్లో పెడుతున్నాను. ఇవైతే పూర్తిగా పండిపోయాయి. ఇలాంటి దీనికంటే ఇంకొంచెం పెద్ద సైజు కాయలు ముందే కోసేసానండి, పండిపోయాయి. సో ఇవి లాస్ట్ కాత కాబట్టి ఈ చెట్టు కూడా తీసేయబోతున్నాను. మళ్ళీ ఇంకో చెట్టు వేస్తాను ఇక్కడ. మొత్తం కోసి ఎన్నైనా చూపిస్తాను. ఇవిగోండి, 1/2 kg కాయలు వచ్చేసాయి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.